హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అటుకుల మిక్చర్ను ఎలా చేయాలో చూపిస్తాను. డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఇలా తక్కువ నూనెతోనే అటుకుల మిక్చర్ను క్రిస్పీగా రుచికరంగా చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టవచ్చు. ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా పల్లీలను 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పుట్నాల పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు కూడా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రబ్బలను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ కారంను వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారంను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల అటుకులను తీసుకోవాలి. అటుకులను ముందుగానే ఒక చిల్లుల గిన్నెలో జల్లించుకొని తీసుకోవాలి. అలా చేయడం వలన డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఉప్పు, కారం, పసుపు అటుకులకు పట్టేలాగా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని అటుకులు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అటుకులు క్రిస్పీగా అయ్యాయో లేదో చూద్దాం. చూడండి అటుకులు ఎంత బాగా క్రిస్పీగా అయ్యాయో. అటుకులు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, రుచికరంగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై చేసే పని లేకుండా చాలా తక్కువ నూనెతో ఇలా అటుకుల మిక్చర్ను ఎంతో రుచికరంగా, కారంగా ఈవినింగ్ టైంపాస్ స్నాక్స్గా తీసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టవచ్చు. అంతేకాదు వీటిని 20 to 25 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై చేస్తే అటుకులు మనకు ఎంత క్రిస్పీగా వస్తాయో అదే టేస్ట్తో ఇలా చేసినా కూడా వస్తాయి. ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.